ప్రాణాంతకమైన లాలాజల గ్రంథిపై శస్త్రచికిత్స చేసి విజయవంతం చేసిన సంఘటన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. అత్యంత క్లిష్టమైన ఆపరేషన్తో రోగిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల ప్రొఫెసర్ డాక్టర్ కిరణ్ కుమార్ బృందం రక్షించగా వారిని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ఎస్వి రమణ సహా పలువురు అభినందించారు. కాగా గుంటూరు జిల్లా ప్రతిపాడుకు చెందిన అశోక్ అనే పేషెంట్ 2 సంవత్సరాలుగా ముఖం వద్ద గడ్డతో బాధపడుతున్నారు. మొదట పలు స్థానిక ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందినప్పటికీ సమస్య తగ్గకపోవడంతో గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చారు. గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యులు పరీక్షించిన తరువాత ప్రొఫెసర్ డాక్టర్ వై కిరణ్ కుమార్ వెంటనే అడ్మిట్ చేసుకుని పలు పరీక్షలు చేయగా రోడెడ్ ట్యూమర్ గా నిర్ధారణ అయింది. మొదట అల్ట్రాసౌండ్ సిటీ స్కాన్ చేయగా సూపర్ పిపిఎల్ లోబ్ నుండి వచ్చిన బినైన్ ట్యూమర్ గా తాత్కాలికంగా నిర్ణయించారు. తరువాత సూపర్ ఫేషియల్ పారాటిడెక్టమీ కి ప్లాన్ చేశారు. కొన్నిసార్లు ఈ గడ్డ మాలిగ్నెంట్ ట్యూమర్ గా మారి క్యాన్సర్ గడ్డ పెరగడం వలన వస్తుంది. సమయానికి చికిత్స చేయకపోతే ఇది మెడ నరాలు మరియు ఇతర అవయవాలకు వ్యాప్తి చెంది ప్రాణాంతకంగా మారుతుంది. దాంతో రోగికి పరిస్థితి వివరించి శస్త్రచికిత్స తప్పనిసరి అని తెలిపారు. రోగి ఆరోగ్య సమస్యలు పరిగణలోకి తీసుకుని మత్తు వైద్యుల సహకారంతో డాక్టర్ కిరణ్ కుమార్ బృందం అత్యంత నైపుణ్యంతో సుమారు 4 లక్షల రూపాయలు ఖర్చు అయ్యే ఆపరేషన్ ను ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద పూర్తిగా ఉచితంగా విజయవంతంగా పూర్తి చేశారు. శస్త్రచికిత్స అనంతరం రోగిని నిరంతరం పర్యవేక్షిస్తూ చికిత్స అందించారు. ప్రస్తుతం రోగి పూర్తిగా కోలుకొని ఈ రోజు ఇంటికి డిశ్చార్జ్ అవుతున్నారు. అదేంటంటే మనకి దవడలకు అటొకటి పెరటెడ్ గ్లాండ్స్ అని ఉంటాయి. అది లాలాజల గ్రంథులు అంటారు. వాటి నుంచి వచ్చిన ఒక అరుదైన ట్యూమర్కి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ జనరల్ డిపార్ట్మెంట్లో డాక్టర్ వై కిరణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ టీం అందరూ కలిసి ఆ ట్యూమర్ని రేర్గా వచ్చే ట్యూమర్ని డయాగ్నోస్ చేసి ఆపరేషన్ సక్సెస్ఫుల్గా చేసి వాళ్ళ మీ ముందు ప్రజెంట్ చేస్తున్న మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు. చక్కగా వచ్చి ఇక్కడ మేము దాదాపు 4-5 సార్లు ఇట్లా ఈ రేర్ కేసెస్ గురించి సర్జరీస్ గురించి ప్రజెంట్ చేసిన విద్యా డిపార్ట్మెంట్లో కిరణ్ కుమార్ గారు ఇలాంటి రేర్ సర్జరీస్ చేయడంలో ఒక నిష్ణాతులు అయిన ఈ అశోక్ అని చెప్పి పత్తిపాడు నుంచి వచ్చిన ఈ పేషెంట్ 22 ఏళ్ల పేషెంట్ ఇక్కడ ట్యూమర్ అంటే ఈ పెరటెడ్ గ్లాండ్ స్వెల్లింగ్తో వచ్చారు. అక్కడ 2 ఏళ్ల నుంచి ఉంది. ఇది మిగతా వాళ్ళని డయాగ్నోస్ చేయకపోవడం కానీ అతన్ని సాటిస్ఫై అయిపోవడం వల్ల కానీ మన గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత మిగతా టెస్టులు చేసి అల్ట్రాసౌండ్ సిటీ స్కాన్ ఎఫ్ఎన్ చేసి అన్నీ చేసి ఇది పెరటెడ్ గ్లాండ్ నుంచి వచ్చే ప్లేయోమార్ఫిక్ ఎడమ మార్పుని దీన్ని ఎన్ని పరిస్థితుల్లో తీసివేయాలి, అది ఉంటే మంచిది కాదు. ఇవన్నీ కూడా క్యాన్సర్గా కన్వర్ట్ అయ్యే లక్షణాలు ఉన్న ట్యూమర్స్ ఉంటాయి చాలా చోట్ల. థైరాయిడ్ కానీ పెరాటైడ్ కానీ వాటిని మనము ఉపేక్షించకూడదు. సో అలాంటి దృక్పథంతో వీళ్ళు ఏం చేశారంటే దీన్ని యూనివర్సిటీ కూడా ఎక్సిషన్ బ్యాగ్స్ అంటే టోటల్గా తీసేసి ఇది తీయడం చాలా కష్టం. ఇక్కడ పేషెంట్ నడుము ఉంటుంది. సో ఈ తీయడం కష్టమైన ట్యూమర్కి వీళ్ళు సాహసోపేతంగా ఈ ట్యూమర్ మొత్తంగా తీసేసి బ్యాగ్స్ని పంపించారు. అయితే అది ఎస్నార్ సెల్ కార్సినోమాగా వచ్చింది. అంటే దాంట్లో దాగి ఉన్న క్యాన్సర్ కూడా ఉంది. మామూలుగా అయితే ఇది చూడటానికి స్కాన్లో కానీ అన్నిటికీ అన్ని రకాలుగా అది డిసెప్టివ్గా మోసపూరితంగా బెనైన్ ట్యూమర్ లాగా అనిపించింది. కానీ తీరా అది మొత్తం తీసి పరీక్ష పంపిస్తే అది ఎస్నార్ సెల్ కార్సినోమా అని వచ్చింది. ఎంత ఆశ్చర్యం చూడండి. అందుకే ఈ ట్యూమర్స్ అన్నింటిని కూడా చాలా జాగ్రత్తగా మనము అబ్జర్వ్ చేసి డయాగ్నోసిస్లో మనము తప్పటడుగులు వేయకుండా చేయాలి. అలాగే చేశారు. అంత అద్భుతంగా మంచిగా డయాగ్నోస్ చేసి ఆ ట్యూమర్ అంతా తీసేసి ఇది పలానా ట్యూమర్ అని చెప్పి తర్వాత నాటకో క్యాన్సర్ సెంటర్కి పంపించడం జరిగింది. వారి ప్రోటోకాల్స్ ప్రకారం వాళ్ళ ట్రీట్మెంట్ ఇస్తామని చెప్పడం కూడా జరిగింది. ఇందుకే ఈ ప్రెస్ మీట్ పెట్టిన కారణం ఏంటంటే ఇలాంటి రేర్ ట్యూమర్స్ ఈ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో రూపాయి ఖర్చు లేకుండా ఎన్టీఆర్ వైద్య సేవలో దొరుకుతాయి. ఇలాంటి సర్జరీస్ మీరు భయపడద్దు. ఎవరికైనా ఇలాంటి ట్యూమర్స్ వస్తే ఖచ్చితంగా ఇక్కడ ఒక ఆన్సర్ ఉంది అనేది కిరణ్ కుమార్ గారు మరొకసారి నిరూపించారు. కాబట్టి ఈ అశోక్ అనే అతను ఇప్పుడు నీకు హాయిగా ఉంది కదా, సూసెస్ అన్నీ కూడా మారిపోయాయి. అతను చాలా ప్లెజెంట్గా హ్యాపీగా ఉన్నాడు. అలాంటి ఈ పేషెంట్ ముఖంలో చిరునవ్వు చూడటం కోసమే ఈ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో సర్జన్స్ కానీ మిగతా డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ అందరూ కూడా పనిచేస్తారని మరొకసారి మీకు విన్నవించుకుంటూ మీడియా మిత్రులందరూ కూడా ఇలాంటి పాజిటివ్ న్యూస్ ఇలాంటి సర్జరీస్ జరిగినప్పుడు చక్కగా ప్రజల్లో తీసుకెళ్ళి ఇలాంటి పేదవాళ్ళకి వచ్చినప్పుడు వారు ఇక్కడికి వస్తే వారికి వారు దాచిపెట్టుకున్న డబ్బులు ఆ సేవ్డ్ మనీ అంతా కూడా సేవ్ అవుతుంది. ఆ పిల్లలకి ఏమన్నా నగలో కనుక చేయించుకోవడానికి కానీ ఇల్లు కట్టుకోవడానికి కానీ పిల్లలు చదివించుకోవడానికి కానీ ఉపయోగపడే సమాజం ఇంకొక అడుగు ముందుకెళ్తుందని పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుందని
నేను భావిస్తూ ఇలాంటి మంచి ప్రోగ్రామ్ నన్ను ఇన్వాల్వ్ చేసినందుకు ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి జనరల్ సెక్రటరీ డాక్టర్ కిరణ్ కుమార్ గారికి, డాక్టర్ సంతోష్ గారికి, డాక్టర్ గోవింద్ నాయక్ గారికి, అలాగే మా పీజీలందరూ కూడా అంత బాగా పనిచేస్తున్నారు. మీరందరూ కూడా క్యాజువాలిటీలో కానీ ప్రతి చోట కూడా అద్భుతంగా మనసు పెట్టి పనిచేస్తున్నారు. వారందరూ కూడా మా కృతజ్ఞత తెలియజేస్తూ మీడియా మిత్రులు ఇంతమంది వచ్చి ఇలాంటి రేర్ సర్జరీస్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చి మాకు సహకరిస్తున్నందుకు మీకు ఎప్పుడు కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ డాక్టర్ రమణ ఎస్ఎస్సీ సూపరింటెండెంట్.